నా పేరు సురేంద్రనాథ్, మాది పాలమాలపల్లి. కట్టు రోడ్డు అక్కడ ఆపేసింటే వీళ్ళు ఫాస్ట్గా వచ్చి లారీ కొట్టి ఆడ బ్రిడ్జి డివైడర్ ఉంది గోడ, దానికి గుర్తి వచ్చి ఈ పక్క పడిపోయింది. డ్రైవర్ చేస్తున్నాడు, నేను దూకేసినాడు. ఇంకొక బండి పరముడుగా అది బ్రేక్ ఫెయిల్ అయిపోయి అది మెట్టకి వెళ్ళిపోయింది, మెట్టుకొని వేసినాడు పొదల్లో. ఇంకా ఆ పక్క లారీ ఏదో కంటిన్యూర్ కొట్టిందంట. మేము వస్తే ఇద్దాం మెట్ట తగ్గింది. లారీ డీజిల్ ట్యాంక్ పగిలిపోయి అక్కడ మనిషి చలి మంట వేసుకుంటే అగ్గి మంట వేసుకుంటే అతను ఫైర్ అయిపోయినాడు, కాలిపోయినాడు. లారీ నిలబెట్టింది దానివల్ల జరిగింది అది. అది సైడ్ లో పెట్టినారులే, వాళ్ళు ఈ పక్క వచ్చేసినాడు లెఫ్ట్ లో. ఆడ గోడ ఒకటి ఉంటే డివైడర్ దానికి కుట్టి ఆ చేసి అంతా ఆ పక్క పడిపోయింది. మళ్ళీ లారీ వచ్చి ఇక్కడ పడి ఉండాలి. అక్కడ మనిషి చలి మంట వేసుకున్న మనిషి కూడా ఫైర్ అయిపోయినాడు. దీంట్లో క్లీనర్ దూకేసినాడు, దెబ్బలు ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. మొత్తం ఎన్ని బండ్లు యాక్సిడెంట్ అయిందా? ఇక్కడ జరిగిండేది 2. మెట్లో ఒకటి బ్రేక్ ఫెయిల్ అయిపోయి అతను మెట్ వదిలేసినాడు, అది సేఫ్టీ. మళ్ళీ ఆ సైడ్ ఒకటి అది ఒక యాక్సిడెంట్, ఆ రూట్ వదిలింటే కంటైనర్కి దానికో గుద్దినాడంట. అది ఇంజిన్ కాడి కట్ అయిపోయింది. అది అక్కడ చక్కెర ఎత్తుకో పూసినారు, ఉనిందా ఎత్తుకో పూసినారా? ఏ బాబు వెనకాలండ రోడ్డు క్రాసింగ్ వల్ల ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అదే కాకుండా ఇక్కడ ఫ్లైఓవర్ వేస్తే వేగం తగ్గే ఛాన్స్ ఉంది. యాక్సిడెంట్ ఎట్లా జరిగింది? అయితే యాక్సిడెంట్ అంటే 2 గంటలకి డ్రైవర్ సలిమంట వేసుకుంటా ఉన్నాడు. ఈ డౌన్లో కట్ల బండి డ్రైవర్ వచ్చి సలిమంట వేసుకుంటా ఉన్నాడు. ఈ షుగర్ బండి డ్రైవర్ వచ్చి న్యూట్రల్ చేసేసినాడు బండి. అదుపు తప్పి బండి లారీని టచ్ చేయడం వల్ల డీజిల్ ట్యాంక్ ఓపెన్ అయిపోయి అట్లే ఫైర్ అయిపోయింది సార్. ఎవరిలో పోయినారనా? 2 ఆ బండి డ్రైవర్ ఒక ఆయన చనిపోయినాడు, ఈ షుగర్ బండి డ్రైవర్ చనిపోయినాడు. ప్లస్ దీంట్లో ఓనర్ ఉన్నాడంట, ఆయన హాస్పిటల్ తరలింది.
పడిపోతుంది. ఎందుకు పోతే పడిపోతుంది సార్. టైర్ చేసి దిగుతుంటే అర్థం అవుతుంటుంది. ఏదున్నా ఈ రోడ్డుకి మన వాళ్ళు వచ్చారు గ్రూప్లో పెట్టాలి. సరైన నాయకులు ఘాట్లో డౌన్ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మలుపులు వీళ్ళు లారీ వాళ్ళు న్యూట్రల్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కడైనా పోలీసు వాళ్ళు సూచిక బోర్డులు కానీ స్పీడ్ బ్రేకర్స్ కానీ లేదంటే రోడ్ వెడల్పు చేయడం కానీ జరిగితే ప్రమాదాలు నేర్కొచ్చే అవకాశం ఉంది. ఈ ముగిల్ ఘాట్లో టూ వీలర్లో ప్రయాణించాలంటే చాలా భయంకరమైన ఉంది. ఇంకా లారీ వాళ్ళు న్యూట్రల్ చేసి స్పీడ్గా వేగంగా వస్తున్నారు.